నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్ ధనుసు రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశికి సంబంధించి ఎవరైతే పాలిటిక్స్ లో ఉన్నారో వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పొచ్చు. మీరు ఆశించిన అలాగే సీట్ కానివ్వండి, లేకపోతే మీరు ఎలక్షన్ టైంలో కానివ్వండి, ఏదైనా సరే మీరు అనుకున్న పదవి మీకు ఖచ్చితంగా అవకాశాలు అయితే బ్రేక్ ఇస్తున్నాయి. విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే సొంత ఇంటి నిర్మాణం చేయాలి అనుకునే వాళ్ళు ల్యాండ్ కానివ్వండి, లేదన్నా చిన్న రిక్వెస్ట్ తీసుకోవాలి, అక్కడ ప్రతి ఒక్కరు కూడా హౌస్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైంలో బాగా కలిసి వచ్చే టైం అని చెప్పొచ్చు. అలాగే ఇంటి రెనోవేషన్ కి సంబంధించి, ఆఫీస్ రెనోవేషన్ కి సంబంధించి, అలాగే ఏదైనా మీ రీసెంట్ గా జరిగిన ఇతర ఏ హౌస్ అయినా సరే రెనోవేషన్ కి సంబంధించి ఇల్లు బాగా అందంగా అలంకరణగా అవి ఇక్కడతో తీర్చిదిద్దుకోవడానికి వాటి చేయాలి. చాలా రోజుల నుంచి మనం 20 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంటిని కొంచెం కొత్తగా తీర్చిదిద్దుకుందాము కూడా బాగా కలిసి వచ్చే టైం కాలంలో హౌస్ విషయంలో మరీ ముఖ్యంగా రెనోవేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే హౌస్ అవి చాలా ఇబ్బంది పడిపోయిన తర్వాత మీకు మీ ఇంటీరియర్ కి సంబంధించి దాన్ని బాగా లగ్జరియస్ గా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో చాలా మంచి మంచి మార్పులు అలాగే చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి కుదిరితే షెల్టర్ ఆకర్షణీయంగా ఉంది. ధనుసు రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశికి సంబంధించి ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పచ్చు. మీరు ఆశించిన సీట్ కానివ్వండి, లేకపోతే మీరు ఎలక్షన్ టైంలో కానివ్వండి, ఏదైనా సరే మీరు అనుకున్న పదవి మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే సొంత ఇంటి నిర్మాణం చేయాలి అనుకునే వాళ్ళు ల్యాండ్ కానివ్వండి, లేదన్నా ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి, అక్కడ మీ ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైంలో బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. అలాగే ఇంటి రెనోవేషన్కి సంబంధించి, ఆఫీస్ రెనోవేషన్కి సంబంధించి, అలాగే ఏదైనా మీ వేరే ఇతర ఏ హౌస్ అయినా సరే రెనోవేషన్కి సంబంధించి ఇల్లు బాగా అందంగా అలంకరణగా తీర్చిదిద్దుకోవడానికి చెయ్యాలి. చాలా రోజుల నుంచి మనం 20 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంటిని ఇంకొంచెం కొత్తగా తీర్చిదిద్దుకుందాము అనుకునే వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. హౌస్ విషయంలో మరీ ముఖ్యంగా రెనోవేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీ ఇంటీరియర్కి సంబంధించి దాన్ని బాగా లగ్జరియస్గా తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో చాలా మంచి మంచి మార్పులు చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి ప్రతి విషయం కూడా చాలా సెలబ్రేషన్ లాగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి మూమెంట్ కూడా చాలా ఆనందంగా మీకు సంబంధించిన చుట్టాలతో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే కొత్తగా లవ్లో పడే అవకాశం కనిపిస్తుంది సింగిల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే విమెన్స్కి ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. ఒకప్పుడు ఎంత ఎంతోజియాస్టిక్గా, ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు అదంతా కూడా పుల్ బ్యాక్ చేసుకొని ఉన్న ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళినట్లయితే కనుక మీ లైఫ్ ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గానే ఉండబోతుంది. కెరియర్కి సంబంధించి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, ధనాకర్షణ బాగుంటుంది. కొన్ని విషయాల్లో అన్నెసెసరీ ఖర్చులు తగ్గించుకుని ముందుకెళ్ళినట్లయితే కనుక ఫినాన్షియల్గా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. మనం ప్రతిదీ కూడా అందరితో డిస్కస్ చేయడం వల్ల మన పనులు ఏవైతే ఉన్నాయో అవి స్లోగా వెళ్తున్నాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాము. మనం వెళ్ళే వేలో ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళినప్పటికీ కూడా ప్రతి విషయంలో ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతున్నాము. దీనికి రీజన్ ఏంటి అని చెప్పి మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ప్రతి ప్లాన్ కూడా అందరికీ చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది. ఈసారి మనం ప్రాపర్గా వెళ్ళి దానిలో సక్సెస్ అయిన తర్వాతే రివీల్ చేయాలి, దానికి ముందు ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి లైఫ్లో ప్రతిదీ కూడా సీక్రెట్గా ఉంచడానికి, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కెరియర్ పరంగా సక్సెస్ అవుతారు. ఇకపోతే పర్సనల్ లైఫ్లో కొంచెం స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. ఒకప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఒక పర్సన్తో రిలేషన్కి వెళ్ళారో, లేకపోతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకున్నారో అవన్నీ రివర్స్ అవ్వడం, అంటే మీకు అక్కడ వాల్యూ కానీ ఇంపార్టెన్స్ కానీ లేకపోవడం, లేదు మీకన్నా వేరే పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని పట్టించుకోపోవడం,
థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్స్, ఇల్లీగల్ అఫైర్స్, ఇవన్నీ కూడా కొంచెం మీకు బాగా స్ట్రెస్ని ఇచ్చే అంశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ఛాలెంజెస్ కూడా కనిపిస్తున్నాయి మీ రిలేషన్లో. దాన్ని ఓవర్కమ్ చేసుకోండి. అండ్ రైట్ సొల్యూషన్ ఏంటి దీనికోసం అని చెప్పేసి వెతికే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అందరినీ నమ్మి మీ విషయాలు అయితే షేర్ చేసుకోకండి. ఇకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, వీసాస్కి సంబంధించి, అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి సంబంధించి మంచి సానుకూలమైన సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో పెట్టుబడులకి సంబంధించి ఇక్కడైతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో, లేకపోతే ఇక్కడి నుంచి వేరే కంట్రీలో వెళ్ళి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా కెరియర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు ధనుసు రాశి వాళ్ళకి. ఆల్ ది బెస్ట్.